హాయ్ అండి, ఇవాళ మీకు ఒక డిఫరెంట్ స్నాక్ చూపిస్తాను. ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకోండి. బాండిలో జీలకర్ర వేసేసుకోండి. ఎలాంటి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎలాంటి పోపు అవసరం లేదు. చక్కగా కొంచెం పసుపు వేసేసుకోండి. అలాగే ఇంగు వేసేసుకోండి. మనం ఎన్నోసార్లు రోజు టిఫిన్ కోసం ఇడ్లీలు చేస్తూ ఉంటాం. తిననన్ని తినేస్తాం, కొన్ని మిగిలిపోతాయి. ఒక కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంగు అనేది ఫ్లేవర్ రావాలి కాబట్టి వేసేసుకోండి. జీలకర్ర, పసుపు, ఇంగువ వేసేసుకుని అప్పుడు మీరు తరిగి పెట్టుకున్న ఇలా ఇడ్లీలని రాత్రి మనం చేసుకుని మిగిలిపోయాక, రాత్రి కాదు పొద్దున్న చేసుకున్న టిఫిన్ చేసుకున్నవి మిగిలిపోతాయి కదండి, అవి సాయంత్రానికి మనం ఇలా వాడేసుకోవచ్చు అనమాట. ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకుని ఇలా వేగడానికి వేయాలి. ఇవి వేగాక మీకు చూపిస్తాను. బట్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ అండి, చాలా చాలా బాగుంటాయి. ఇలా సన్నగా ముక్కలుగా తరిగేసి వేగాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయ్యాక చూపిస్తాను. మనం ఇడ్లీని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చని నిరూపిస్తానండి. చాలా సాఫ్ట్గా కలపాలండి, రఫ్గా కలపకూడదు. చాలా సాఫ్ట్గా తగినంత నూనె వేసుకుని, చక్కగా నూనె వేసుకొని కాంప్రమైజ్ అవ్వద్దు. చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి, నూనెలో ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలండి. కొంచెం ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కారం, ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం కారం, అంటే కొంచెం మనకి స్పైసీనెస్ తెలియసేటంత కారం. అలాగే మనం వంకాయ కూరకి చేసి పెట్టుకునే పొడి, అలాగే ధనియాలు, మిరియాలు, జీలకర్ర, నువ్వులు ఆ పొడి, అలాగే ఓన్లీ జీలకర్ర, మిరియాలు, ధనియాలు ఆ పొడి, అలాగే అల్లం పచ్చిమిర్చి పొడి. ఇవన్నీ కలిపేసి చక్కగా ఇలా కలిపేయాలండి. మీకు రుచికి తగినంతగా ఈ పౌడర్స్ అన్నీ వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇది ఒక డిఫరెంట్ స్నాక్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఇడ్లీ మిగిలిపోతే మాత్రం ఇలా చేసుకుని చూడండి. ఎలాంటి ఉల్లిపాయలు, ఏ వెజిటబుల్స్ వేయక్కర్లేదు. జస్ట్ ఇవి వేసుకుని చక్కగా ఈ పౌడర్స్ అన్నీ వేసుకుని మీరు చేసుకుంటే చాలు. ఇందులో ఏదైనా ఒక పౌడర్ స్కిప్ అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ ఇలా చేసుకుని చక్కగా తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ ఇడ్లీ స్నాక్ అండి, చాలా చాలా టేస్టీగా ఉండే ఇడ్లీ స్నాక్. నేను చెప్పినట్టు చేసుకోండి. కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.